ఎవరు మీరు, ఎక్కడ పుట్టారు, ఎవరిని పూజ చేసుకోవాలి, ఎవరిని కొలుచుకోవాలి, ఎవరిని కొలుచుకుంటే మీ జీవ అస్తిత్వమునకు సంబంధించినటువంటి పుణ్యం పురుషార్థం మీకు సిద్ధిస్తుందో మన వేదాలలో, మన పురాణాలలో, మన ఋషులు, మన గురువులు చెప్పిపోయినరు మనకు. అటువంటి సాంప్రదాయాలను మనం పాటించుకొని మన జీవ అస్తిత్వాన్ని మనం పెంచుకోవాలి, మన ధర్మం మనం పెంచుకోవాలి. మనదైన దాన్ని 10 మంది తీసుకునేట్లాగా చేయలే, కానీ మనకేం లేనట్లు, మనకు ధర్మమే లేనట్లు, మనకు శాస్త్రం లేనట్లు, మనకు దేవుళ్ళే లేనట్లు, మాకు గురువులు లేనట్లు, మనకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశకం చేయడానికి ఎవరు లేనట్లా కొత్త కొత్త దేవుళ్ళను కొలుచుకునుకో మొదలుపెట్టిండ్రు. పోనీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరైనా వచ్చి చెప్పండి చూస్తా. మీరు పోయి ఆ దేవుళ్ళకు పూజలు చేస్తారు, ఒక చర్చికి పోయి ప్రార్థన చేస్తారు, ఒక మసీదుకు, ఒక దర్గా కాడికి పోయి ప్రార్థన చేస్తారు, బాగుంది. వాళ్ళు ఎవరన్నా వచ్చి మన దేవుళ్ళకు మొక్కుతారా? వాళ్ళు ఎవరన్నా వచ్చి మన దేవుళ్ళకు పూజ చేస్తారా? ఇలా మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి, మన వాళ్ళనంతా డివైడ్ చేసి, వాళ్ళ అధికారాన్ని పెంచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కుట్ర ఇదంతా. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కొలుసుకోవాలి, పూజ చేసుకోవాలి, మీ జన్మలను సార్థకం చేసుకోవాలంటే మన ధర్మం గొడ్డు పోయలేదు. రోజుకొక దేవుని మార్చి 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 కొలుసుకున్నా ఈ 100 సంవత్సరాల నీ జీవితంలో ఇంకా మన దేవుళ్ళు మిగిలిపోతారు. మళ్ళీ ఒక జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇంకా పుడుతున్నారు యుగ పురుషులు, ఇంకా పుడుతున్నారు గురువులు. ఇంత గొప్ప మాన్యత, ఇంత గొప్ప ప్రతిష్ట మన ధర్మం అనేది. ఈ చివర ఇచ్చారు చూడండి, సంస్కృతి పరిరక్షణ ఆచార వ్యవహారాలని. మన ఆచార వ్యవహారాలన్నీ పటిష్టంగా ఉన్నాయి, దాంట్లో మనకే భయం లేదు. అందులో చిన్న లోపం ఏమిటంటే కొత్త కొత్త దేవుళ్ళని తెచ్చి మన ఇళ్లలో ప్రవేశింపజేసుకున్నాం. అది మన తప్పు. ఇక ముందు ఆ తప్పు మనం చేయకూడదు. ఇక ముందు ఆ తప్పు మనం చేయకూడదు. చేస్తారా? ఏమ్మా చెప్పురు, చేస్తారా? అయితే అందరి చేతులు లేపురు పైకి. ఈ రోజటి నుంచి గట్టిగా చెప్పాలి, ఈ రోజటి నుంచి మేమెవ్వరం కూడా తుర్క దేవుళ్ళని చెయ్యము, చర్చిలకు పోము. శుభమస్తు తదాస్తు. చూడండి, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజ చేసుకోకో, పాపం వాళ్ళకు మనం ధిక్కరించే అధికారం మనకు లేదు. మన ధర్మం మనకు అది నేర్పిలేదు, మన వేదం మనకు అది నేర్పిలేదు, మన గురువులు కూడా మనకు అది నేర్పిలేరు. మా గురువులు మాకు బోధ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో తెలుసా? చూడప్ప, నీకు బోధ ఇస్తున్నా నీవు అనుకుంటావు, ఇది బోధ కాదు, ఇది నీకు ఇచ్చేది బోధ కాదు. నీవు బ్రతికినన్నాళ్ళు నీ మాటతో, నీ చేతతో, నీ చూపుతో, నీ ప్రవర్తనతో ఏ ఒక్కరి కూడా ఇబ్బంది కలిగించన్నాడే నా బోధ నీకు కక్కుతుంది, నీవు నా శిష్యుడు అని చెప్పిడు మా గురువు. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాట చెప్తలేను. వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజ చేసుకునుకోకో, వాళ్ళు దర్గాలన్న కట్టుకోకో, మసీదులన్న కట్టుకోకో, చర్చిలన్న కట్టుకోకో, ఏమన్న కట్టుకోకో, బంగారు తాపడాలు పెట్టుకోకో, వజ్రాల తాపడాలు పెట్టుకోకో, మనం పోకూడదు. మనకు సంబంధం లేని పంచాయతీలు అవన్నీ. ఏ వంకతో చూసుకున్నా ఆ దేవుళ్ళకు మనకు సంబంధం లేదు. బాధ్యతగా చెప్తున్నా సంబంధం లేదు. లేదు, వాళ్లకు మనకు సంబంధం ఉందని ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా చెప్తారు సూతం? ఎవరైనా చెప్పేటోళ్ళు ఉండరా? నేను 14 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా నేను నా అనుభవంతో రీసెర్చ్ చేశాను. బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు పోతున్నారు నా హిందువులు ఆ దేవుళ్ళ కాడికి? ఏం వస్తుందని పోతున్నారు, ఏమి దొరుకుతుందని పోతున్నారు. మీరు కందూరు చేస్తారు, ఒక 10 ఆటల కందూరు. 10 ఆటల కందూరు చేయాలంటే ఇప్పుడున్న కాలం పడిస్తే ₹1,00,000. ₹1,00,000 వాయ్. అదే ₹1,00,000 పెట్టి ఎల్లమ్మ తల్లికి చేయండి. గిడ ధనవాడ దాటి వస్తుంటే సడక్ బాలమావ ఉంది, బాలమావ కడ పోయి చేయరి. గిడ పత్యపూర మశం ఉంది, పత్యపూర మశమ్మకు చేయరి. గడ నల్లగట్టు మారేమ్మ ఉంది, రైచూరు కోతుటి ఆడ చేయండి. మనకు దేవుళ్ళు లేరా చేయని? ఇంకే ఓలకు చేస్తే ఏమైంది స్వామి? ఉంది, ఓలకు చేస్తే తప్పు ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళకంటూ ఒక సాంప్రదాయాన్ని వాళ్ళు రచించుకున్నారు, వాళ్ళ పెద్దలు ఇచ్చారు. వాళ్ళు నష్టన బొట్టు పెట్టరు, మొగోడు నడుముకు మొలతాడు కట్టడు, పుట్టుకతోనే వాళ్ళు కింద చేసుకుంటారు. వాళ్ళ ఆడోళ్ళు కూడా బొట్టు పెట్టరు, వాళ్ళ ఆడోళ్ళు కూడా మెళ్ళో మంగళసూత్రం వేయరు, గాజులు వేసుకోరు, మెట్టెలు పెట్టుకోరు. వాళ్ళ సాంప్రదాయం అంతా డిఫరెంట్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళే వాళ్ళ దేవుళ్ళకు మొక్కాలే, పూజలు చేయాలి. కానీ మీ కల్చర్ వేరు, మీ కల్టు వేరు, మీ సాంప్రదాయం వేరు.
మీ జీవన శైలి, మీ అలంకారం అంతా మీ దేవుళ్ళకు సింక్ అవుతుంది. ఇప్పుడు గుళ్ళో ఉన్న ఎల్లమ్మ తల్లి ఎట్లనో మీరు అట్లనే ఉంటారు నిండు ముత్తైతనంతో. ఆ గుళ్ళో ఉన్న దేవుడు ఎట్లుంటాడో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. మన దేవుళ్ళకు మనకు పొత్తు ఉండదు, మన దేవుళ్ళకు మనకు అనుబంధం ఉంది. అందుకే మీరు పుణ్యం సంపాదించినా, పురుషార్థం సంపాదించినా మన దేవుళ్ళతో మీకు లాభం ఉంది తప్ప ఇతర దేవుళ్ళతోన మీకేం పని? వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళకు సరిపోయింది, వాళ్ళు చేసుకోకో, వాళ్ళని మనం ధిక్కరించే అధికారం మనకు లేదు. పంచాయతీ అంత ఏడుందంటే మీరెందుకు పోతున్నారు? పోవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరన్నా పెద్ద మనుషులు చెప్తారు, ఏం చేయమంటే స్వామి ఆపతులు, రోగాలు వచ్చినాయి, అప్పులు అయినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అంటారేమో. చూడండి, భగవంతునికి మొక్కితే ఆపతులు పోతాయి, భగవంతునికి మొక్కితే కష్టాలు పోతాయి, భగవంతునికి మొక్కితే అప్పులు కూడా పోతాయి, భగవంతునికి మొక్కితే మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కానీ దానికి ఒక పద్ధతి ఉంది, ఒక నిర్వచనం ఉంది, దానికి ఒక ధర్మం ఉంది, ఒక ఛందస్సు కూడా ఉంది. ఆ మధ్యలో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే 40 సంవత్సరాలు అయ్యప్పమాల వేసిండు ఒక గురుస్వామి. మన పీఠానికి వచ్చాడు, అంబాత్రయ క్షేత్రానికి. 40 సంవత్సరాలు అయ్యప్పమాలేసి ఒక కందురు కాడుకోయి 5 ఏటల కందురు చేసి వచ్చిండు, ఒక దర్గా కాడుకోయి. నేనన్నా, గురుస్వామి 10 మందికి మంచిగా చెప్పేటోడు నువ్వు, నీతో పాటు 10 మంది నడిచేటోళ్ళు, నీవే ఇట్లా చేస్తే ఎట్లా అంటే, ఏం చేయలేదు స్వామి, ఇంట్లో సమస్యలు అట్లున్నాయి అంటే. 40 సంవత్సరాలు నీవు దీక్ష చేసిన తర్వాత కూడా అయ్యప్ప స్వామి నీ మొర ఆలకించలేదా? నీ కష్టాలు తీర్చలేదా? ఏమి నీ అజ్ఞానం, ఏమి నీ అవివేకం? ఏమిటిది ఇదంతా? చూడండి, జగతిలో లేని కష్టాలు నీ ఇంటికి రాలేదు, దునియలు లేని కష్టాలు నీకు రాలేదు. ఒక్కసారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పోయి చూడురి, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి ఉస్మానియా హాస్పిటల్కి పోయి చూడురి, ఆపత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. గాంధీ హాస్పిటల్కి పోయి చూడురి. ఓళ్ళ కన్నా మీ జీవితాలు చాలా బాగున్నాయి. రోడ్ల పోటీ, ఫుట్పాత్ల పోటీ కూస్తున్నారు, ఎండనక వాననక, తిన్నీకే తిండి లేక, ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ అడుక్కునే వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటే నీ జీవితం చాలా బాగుంది. అటువంటి దానికి నీవు తీర్చుకోగలవు. కొంచెం బుద్ధి పెట్టి, మనసు పెట్టి నీవు ఆలోచిస్తే నీ అప్పులు నువ్వు పరిష్కరించుకోగలవు, నీ సమస్య నువ్వు పరిష్కరించుకోగలవు. ఈ తుచ్చమైన సుఖంలో కోసమా నీవు దేవుళ్ళని తాకట్టు పెడుతున్నది? ఎస్, వాళ్ళు బాధ్యతగా చెప్తున్నారు సోషల్ మీడియా మాధ్యమంగా, మీ హిందువులకు బుద్ధి లేదయ్యా, మా దేవుళ్ళ కాడికి వస్తున్నారు, మీ దేవుళ్ళతోన పట్టు లేదు, మీ దేవుళ్ళతోన సత్యం లేదు, అందుకే మా దేవుళ్ళ కాడికి వస్తున్నారు అని చెప్తున్నారు. మొన్న ఒక పాస్టర్ ఆంధ్రలో ఉంటాడు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏంకయ్యా మీరు అందరు మత మార్పిళ్ళు ఎక్కువ చేస్తున్నారంట అని మన హిందూ కార్యకర్తలు అడిగితే, ఎవడు రమ్మన్నారా మీ హిందువులని అంటాడు పట్టపాగులే. ఒక్కసారి అర్థం చేయండి. మాలాంటి ఎత్తులు, ఇటువంటి కార్యకర్తలు అందరూ పోరాటం చేస్తున్నది, మాట్లాడుతున్నది మీకోసమే. మీరందరూ బాగుండాలని చెప్పి. ఒకప్పుడు పాకిస్తాన్లో కూడా పోరాటం చేశారు, ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ మీలాంటి వాళ్ళే మాలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం చేత ఇప్పుడు అక్కడ మొత్తం ఎట్లా తయారైపోయింది తెలుసా? ఏ ఇంట్లో కూడా దీపం పెట్టి వ్రతం చేసుకునేటటువంటి ఇండ్లు లేవాడ, నష్టన బొట్టు పెట్టేటటువంటి మహిళలు లేరు. ఇంత స్వేచ్ఛగా రంగురంగుల వస్త్రాలు కట్టుకొని, ఇంత స్వేచ్ఛగా వాళ్ళకు ఇష్టం వచ్చిన గాజులు వేసుకొని, కలర్ గాజులు వేసుకొని, ఇష్టం వచ్చిన కడాలు, సైన్యాలు, మెట్టెలు, ఇష్టం వచ్చిన పూలు పెట్టుకొని, ఇష్టం వచ్చిన కమ్మలు పెట్టుకొని, ఇంత స్వేచ్ఛగా ఉండేటటువంటి స్వేచ్ఛ జీవనాలు ఆ దేశాలలో లేవు. అందరూ ఒకటే లాక్కుండాలి, ఒకటే డ్రెస్ వేసుకోవాలి, కండ్లు మాత్రమే కనబడాలి. గాజులు లేని కాపురాలు నడుస్తున్నాయి బయట. ఇప్పుడు ఆంధ్రాలో సగభాగం తయారైపోయింది అట్లే. కేవలం ఏంటో తెలుసా? మాలాంటోళ్ళని ఏమన్నారు, మీరే వీడు పెద్ద మతోన్మాది, మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నాడు వీడు. ఇది మతాల మధ్యలో చిచ్చులు పెట్టినట్లనా? నా అస్తిత్వం కోసం నేను మాట్లాడుతున్నాను, ప్రపంచ పటంలో నా స్థానం కోసం నేను మాట్లాడుతున్నా. ఏమిటి నా జాతి, నా హిందువుల పరిస్థితి ఏమిటి? శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలిచి పాచికలాడిచ్చినటువంటి ఘనత నా జాతిది, నా వీరులది.
తరిగొండ వేంగమాంబ తరిగొండ వేంగమాంబ ఒక మహిళ శ్రీ వెంకటేశ్వర స్వామికి పాఠాలు నేర్పింది. మాత మాణికేశ్వరి మాత మహాయోగిని, బ్రతికిన నాలు నిరాహార యోగంతో ఉన్నటువంటి మహాసాధ్వి మాణికేశ్వరి మాత అంటాడు. గొప్ప యోగిని ఎవరన్నా ఉన్నారా వేరే ధర్మంలా? మాణికేశ్వరి మాత ఫోటో పెట్టుకొని పొద్దున్నేసి ముఖం చూస్తే మీ జన్మలు పావనమైపోతాయి. బ్రహ్మంగారు భూమి అంతమయ్యేంత వరకు కాలజ్ఞానం చెప్పినటువంటి మహాయోగి. బ్రహ్మంగారు లాంటి యోగులు ఉన్నారా వేరే ధర్మంలా? యోగి వేమన రాజయోగి, గొప్ప యోగత్వాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. ఆత్మజ్ఞానాన్ని వెంట్రుక తీసి వెంట్రుకలో చెప్పాడు. వేదాంతాలు చదివినటువంటి వేద విధులకే చెప్పాడు వేమన యోగి. ఒకరా ఇద్దరా? సందుకు ఒక సాధు ఉన్నాడు, గల్లికి ఒక గురువు ఉన్నాడు, వాడకో పీఠాధిపతి ఉన్నాడు నీ ధర్మంలా. ఒకటా రెండా? లక్షల గ్రంథాలున్నాయి నీకు, లక్షల. కేవలం మంత్రశాస్త్రాలు మాత్రమే 64 లక్షల మంత్రశాస్త్రాలు ఉన్నాయి. మళ్ళీ తంత్రశాస్త్రాలు వేరు, యంత్రశాస్త్రాలు వేరు, వేదాలు వేరు, పురాణాలు వేరు, ఇతిహాసాలు వేరు, ఉపనిషత్తులు వేరు. కొలుసుకోవడానికి 33 కోట్ల దేవతలు ఉన్నారు నీకు. అందులో ఆడదేవతలు ఉన్నారు, మగ దేవతలు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఆ మతాల్లో ఒకటే బుక్కు, ఒకటే దేవుడు, ఒకటే గురువు. పెద్దలు ఒక మాట అంటారు వెనకటికి, ఏమంటారో తెలుసా? అన్నీ ఉన్నోడే ఆగమైపోయిందంట, ఏం లేనోడే సుఖంగా ఉన్నాడంట. ఇప్పుడు మన పరిస్థితి అట్లుంది. అన్నీ ఉండయి కానీ మన ధర్మం ఆగమైపోతుంది. అన్నీ ఉండయి కానీ మన జాతి విచ్ఛిన్నమైపోతుంది. ఎక్కడ, ఏ విధంగా? నీదైనది నీకు తెలియదు, నీ అస్తిత్వం నీకు తెలియదు. జాంబవంతుడు అన్నాడంట హనుమంతునికి, హనుమా నీ బలం నీకు తెలియదయ్యా, నీవెవరవు? సాక్షాత్ రుద్రాంశ సంభూతుడవు. నీవు తలుసుకుంటే ఆ లంక ఎంత, రావణుడెంత. అట్లా మీరు తలుసుకుంటే ప్రపంచమే మీ కాళ్ళ కాడికి తెచ్చుకోగలరు. ప్రపంచమే. ఎందుకో తెలుసా? చూడండి, ఒక స్మార్ట్ ఫోన్కు వైరస్ వస్తే ఆ వైరస్ని రిమూవ్ చేయడానికి ఒక సెక్షన్ ఉంది, ఒక సెక్టర్ ఉంది, ఒక సెట్టింగ్ ఉంది. అలాగే ఈ జన్మకు, ఈ ఆత్మకు, ఈ జీవ పరంపరకు, ఈ జన్మ పరంపరకు జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏ వయసులో ఏ తంతు చేస్తే ఈ జన్మ పరిపూర్ణమై పరమాత్మ పాదాల దగ్గరికి చేరుతుందో మన పెద్దలకు ఎప్పుడో తెలుసు. అందుకే పుట్టినప్పటి నుంచి పురుడు చేయడంతో మొదలుకుంటే సచ్చిన తర్వాత 11వ పండుగ వరకు ప్రతిదీ కూడా తంతుతో ముడిపడి ఉన్నది మన జీవనం. అడుగడుగున పూజ, అడుగడుగున సంస్కారం, అడుగడుగున తంతు. వేరే ధర్మాలలో అవి లేవయ్యా, వేరే ధర్మాలలో అవి లేవు. 84 లక్షల జీవరాశుల్లాగానే వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఏదో పెట్టుకున్నారు తప్ప మన ధర్మం గొప్పది. అడుగడుగున ఇలా చెప్పాలంటే పెయ్యి మీద మొలిసిన వెంట్రుకలు ఎన్నున్నాయో అంతకన్నా ఎక్కున్నాయి మన ధర్మంలో ఉండే గొప్పతనాలు. కాబట్టి ఈనాటి హిందూ సమ్మేళనంతో మీరు అందరూ ఒకటి నేర్చుకోండి. ఏమిటో తెలుసా? రాజకీయం అనే మాయలో మీరు పడకండి. మీకు ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఓటేసుకోర్రి, మీకు ఇష్టం వచ్చిన పార్టీకి మీరు శ్రమించండి, కష్టపడి పనిచేయండి. మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు తినండి, జీవించండి. కోసుక తింటారా, కళ్ళు దాటరా, కోటర దాతారా, బీరు దాతారా, సార దాతారా, తాగురి, మీ ఏమైనా చేసుకోరి, నేను వద్దని చెప్పాను. భగవంతుడు తలుసుకుంటే, దేవుడు సల్లగా చూస్తే ఆ కళ్ళు, కోటర, కూర ఏమి తెచ్చినా నీ ముందలు పెట్టినా చీ అని చీదరిస్తావు. ఆయన తలుచుకోవాలి నువ్వెంతసేపు పనిచేయడానికి, ఆయన తలుచుకోవాలి. అలా మారిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. వైరాగ్య సంపన్నులై విరక్తి చెంది ఆలును వదిలి నోటి రూసి, పేయి రూసి అన్ని పక్కన పెట్టుకొని సంసారమే త్యాగం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మిమ్మల్ని సంసారం త్యాగం చేయమని నేను చెప్పాను. శ్రేష్టమైన సంసారులై బ్రతకండి. రాజకీయం అనే మత్తులో పడకండి. ఈ కులాలనే ఉచ్చులో కూడా పడకండి. కులం ఎంచొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. కులం ఎంచొద్దు. కులం ఎంచిన కొంప ముందుకు రాదు. కులం ఎంచిన కడపకి వేసేస్తుంటలేదు. ఎవడు ఏ కులంలో పుట్టాలో వానికి తెలుసు, నీవు అనాల్సిన అవసరం లేదు.
ఒకవేళ నువ్వు అన్నావనుకో, భగవంతుడు సృష్టించిన సృష్టిని శంకించిన పాపం తగులుతుంది. దేవుడు అంటాడు, అవురా నేను పుట్టించిన వాని ఈ కులంలో నువ్వెవడవరు అనడానికి. ఆయన అనుకుంటాడు, ఈ భూదేవి వింటది, ఈ గాలి వింటది, పరమాత్మకు సాక్ష్యం చెప్తుంది. చూడపా, ఇక నన్ను పెద్ద కులంలో పుట్టించినందుకు తక్క కులంలో పుట్టించినో నిందిస్తున్నాడు చూడు, ఈని రాత ఓన్కి రాయి, ఓన్ రాత ఈయనకి రాయి అని చెప్తుంది. అయిపోయిన పంచాయతీ, నీ గుంత నీవే తోకున్నట్లేనా కదా. అందుకే ఈ కులాలనే పంచాయతీలో పడకండి. ఈ రాజకీయం, ఈ కులం, ఇవి రెండింటి కనుక మనం పక్కకెడితే సాల్, భరతమాత గర్వంగా ఆ కాషాయపు ధ్వజం పట్టుకొని ప్రపంచంలోనే జగన్మాతలాగా కీర్తింపబడుతుంది భరతమాత. అది కావాలి మనకు. కానీ ఇప్పుడున్నటువంటి వర్తమానపు భరతమాత ఏమంటుందో తెలుసా? ఏమైపోతారు నా బిడ్డలు, ఏమైపోతారు నా హిందువులు, ఎక్కడ పోతుంది నా జాతి యొక్క ఘనత అని చెప్పి ఇప్పుడున్న భరతమాత ఏడుస్తుందయ్యా. ఎందుకంటే పక్కనున్న బంగ్లాదేశ్ని తొంగి చూస్తుంది, పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని తొంగి చూస్తుంది, పక్కనే ఉన్న పాకిస్తాన్ని తొంగి చూస్తుంది. ఇది మీరు అందరూ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా మన జాతి అణిచివేతకు గురి అయింది. హిందువులు నాశనం అయిపోయినారంటే రెండు, మనం సంఘటితంగా లేం. అప్పుడున్నటువంటి రాజులు ఐకమత్యంగా లేకుండ్రి, అప్పుడున్నటువంటి రాజులు రాజ్యాలు ఐకమత్యం ఉండకుండ్రి. ఒక రాజ్యం మీద దండయాత్రలు చేసేది పడేది కాదు. అలా రాజ్యాలను ఆక్రమించుకొని మన దేశాన్ని సర్వ విధాలుగా దోచుకున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక పన్నాగాన్ని సృష్టించాయి, పార్టీల వారీగా దోచుకుంటున్నారు మన హిందువులని.